అవనిగట్టులో నిన్న అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల ఆచూకీ విశాఖపట్నంలో లభ్యమైంది. మనస్తాపానికి గురైన గుడివాక రామకృష్ణ, వికృతి కార్తిక్నాథ్ స్కూల్కి వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుంచి పారిపోయారు. సైకిల్పై అవనిగడ్డ నుంచి మచిలీపట్నం వెళ్లి అక్కడ నుంచి రైలులో విద్యార్థులు విశాఖపట్నం వెళ్లారు. ఇక సీసీ ఫుటేజ్ ఆధారంగా అవనిగడ్డ పోలీసులు విద్యార్థులు ఆచూకీని గుర్తించారు. విద్యార్థుల తల్లిదండ్రులు అవనిగడ్డ నుంచి విశాఖపట్నం వెళ్లినట్లు సిఐ యువకుమార్ తెలిపారు. రామకృష్ణ అనే ఇద్దరు 9th క్లాస్ చదివే స్టూడెంట్స్ మన అవనగడ్డ గ్రామంలో ఉన్న చైతన్య స్కూల్లో ఇది చదువుతున్నారండి. వీళ్ళు నిన్న మధ్యాహ్నం ఈ వికృతి కార్తిక్నాథ్ వాళ్ళ ఇంటికి భోజనం టైం లంచ్కి ఇంటికి రావడం జరిగింది. లంచ్ అనంతరం వీళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళకుండా వాళ్ళకున్న సైకిల్ వేసుకుని వీళ్ళిద్దరు స్టూడెంట్స్ మచిలీపట్నం నుంచి వైజాగ్ వెళ్ళారు. కానీ మనకి వాళ్ళు మచిలీపట్నం వెళ్ళినట్టు కానీ వైజాగ్ వెళ్ళినట్టు కానీ మన దగ్గర ఎటువంటి సమాచారం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు ప్లస్ స్కూల్ యాజమాన్యం నేను సాయంత్రం 7 గంటలకు మా అవనగడ్డ పోలీస్ స్టేషన్ రాగా నేను మరియు మా సిబ్బంది అవనగడ్డ ఎస్ఆర్ మేమంతా కలిసి పుల్గడ్లో ఉన్న సీసీ కెమెరా, వారుదర్న సీసీ కెమెరా, సేమ్ అలాగే కాచవరం సీసీ కెమెరా, ఎన్ని సీసీ కెమెరాలు చూడగా వాళ్ళిద్దరూ సైకిల్ మీద మచిలీపట్నం వెళ్ళి మళ్ళీ అక్కడ మచిలీపట్నంలో కూడా సీసీ కెమెరా చూడగా వాళ్ళు అక్కడి నుంచి వైజాగ్ ట్రైన్ ఎక్కినట్టు మేము మళ్ళీ అక్కడి నుంచి వైజాగ్లో ఉన్న జిఆర్పి పోలీస్కి ఇది వీళ్ళకి సంబంధించిన ఫోటోలు అవన్నీ పంపగా వాళ్ళకి గుర్తించి వాళ్ళు అక్కడ జిఆర్పి పోలీస్ స్టేషన్లో పెట్టుకోనగా మేము ఇక్కడ వాళ్ళ యొక్క బంధువులు తెలియపరచడం జరిగింది. తెలియపరచడం మీద వాళ్ళ బంధువులు వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకోవడం జరిగింది. ఈ వీళ్ళ ఇది స్కూల్లో సరిగ్గా చదవకపోవడం వల్ల తల్లిదండ్రులు మందించడం జరుగుతుంది.